చెరుకూరి రామోజీరావు గారు తెలివైన సామాజిక వర్గానికి చేయలేనటువంటి గొప్ప పనిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసి పెట్టారు. మీరు వింటుంది నిజమే, నిజంగా నిజాన్ని మాట్లాడుతున్నా నేను. చెరుకూరి రామోజీరావు గారు కానీ, నందమూరి తారక రామారావు గారు కానీ ఆ సామాజిక వర్గం యొక్క అధికారాన్ని సుస్థిరం చేయడం కోసం కమ్మ కాపుని కలపాలి అని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేశారు. వాళ్ళు జీవితాంతం ప్రయత్నించినా కానీ వాటిలో సక్సెస్ కాలేకపోయారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి బహు వివాహాల ప్రస్తావన పదే పదే చేసి ఆ ఇద్దరిని ఒకటి చేసి వారికి అధికారం ఇక రానే రాదనుకున్నటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి అధికారం రావడానికి కారకులయ్యారనడంలో ఏ విధమైనటువంటి సందేహం లేదు. ఇది కొంతమంది వైసీపీ వారికి నచ్చకపోవచ్చు, కానీ ఇది నిజమై ఇది వాస్తవం. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ మాట, ఆ సామాజిక వర్గ ప్రతినిధులుగా ఉండేటటువంటి ఆయన ప్రజారాజ్యం పార్టీని పెట్టినటువంటి చిరంజీవి గారిని ఏ స్థాయిలో ఆ సామాజిక వర్గం తోలనాడిందో, ఆ సామాజిక వర్గం బీసీ వర్గాల చేత చిరంజీవి గారిని ఎంత అనరాని మాటలు అనిపించిందో కూడా ఒకసారి మనం సింహావలోకనంగానే చేసుకుంటే, ఏదైతే అయ్యన్న పాత్రుడు కుమారుడు విజయ్ అతను చిరంజీవి గురించి చేసినటువంటి వ్యాఖ్యలు చాలా చాలా నీచంగా చేసినటువంటి వ్యాఖ్యలు విపరీతంగా వైరల్ అయినాయి. మనం అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడారు కాబట్టి ఆ మాటలు నేను ఇక్కడ వాడదలుచుకోలేదు. పార్టీని హోల్సేల్గా అమ్మేసుకున్నటువంటి వ్యక్తి అనేటటువంటి విధంగా వ్యాఖ్యానించారు. అటువంటి ఆ చిరంజీవి గారి తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏదో మరో కొత్త పార్టీని పెట్టేసి జేఎస్పీ అని, జనసేన పార్టీ అని చెప్పేసి ఆ పార్టీని తీసుకొచ్చి దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి కోసం మాత్రమే పుట్టినటువంటి పార్టీగా నడుపుకుంటూ వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు లేకుండా మనం ఏమీ చెయ్యలేమనే పద్ధతిలో 2019 ఎన్నికల్లో పోటీ చేసి వాళ్ళ కార్యకర్తలకి అర్థమయ్యేలాగా చెప్పటం కోసమేనన్నట్లుగా ఆ యొక్క ఎన్నికల గుణపాఠాన్ని తీసుకున్నాడు. వీరమరణం పొందలేనన్నాడు. మిమ్మల్ని నమ్మి నేను అసలు ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడం అనేది జరగని పని అన్నాడు. ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ శ్రేణుల్ని బలమైనటువంటి సామాజిక వర్గం అది. ఈ యొక్క వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి సామాజిక వర్గం కన్నా, తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి సామాజిక వర్గం కన్నా చాలా బలమైనటువంటి సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం. ఇక్కడ ఏం జరిగిందంటే, ఒక తెలివైనటువంటి సామాజిక వర్గం బలమైనటువంటి సామాజిక వర్గాన్ని తన దారిలోకి తెచ్చుకొని లక్ష్య సాధన చేయగలిగింది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారిని చిత్తుగా ఓడించగలిగారు. ఓడించినా కానీ వాళ్ళకి ధైర్యం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి రాకుండా ఉంటారనేటటువంటి గ్యారంటీ వాళ్ళకి లేదు. ఎందుకంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొదలుకొని లోకేష్ గారి వరకు కూడా పారిశ్రామికవేత్తలు భయపడతా ఉన్నారు. మళ్లీ జగన్ రాడని గ్యారంటీ ఏమిటి అనేటటువంటి మాటలు వాళ్ళ నోటి వెంట వస్తున్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వాళ్ళు ఏ స్థాయిలో భయపడుతున్నారో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఆ భయం అనేది చంద్రబాబు నాయుడు గారి కోసం మాత్రమే పనిచేసేటటువంటి ఎల్లో మీడియాలో మరింత ఎక్కువగా ఉంది.